రణబాలి పోస్టర్ అయితే రిలీజ్ అయింది కదా విజయలక్ష్మి గది. సో ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది అక్క. ఫస్ట్ ఆ లుక్ అనేది ఇద్దరు చాలా డిఫరెంట్ ఉంది. పెళ్లిలో మనం చూసిన ఫొటోస్ కి వీడియోస్ కి చాలా చాలా డిఫరెంట్ కాకుండా అదే లుక్ లో సినిమా రావడం అనేది చాలా ఇది కంపల్సరీ. వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం అదే మళ్ళీ సినిమా ఇద్దరం తీయడం అనేది చాలా చాలా ఇది గొప్ప విషయం. అందులో ఏంటంటే ఆ మ్యారేజ్ చేసిన లుక్ లోనే ఆ డైరెక్టర్ పోస్ట్ చేయడము కానీ అదే లుక్ లో చేయడం కానీ ఇంకా సినిమా చూస్తే ఎట్లా అంటే గీతా గోవిందం 2 లాగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. కంపల్సరీ సినిమా థియేటర్ లోకి వస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని అనిపిస్తుంది. అది సో ఇప్పుడు ఆ లుక్ లో సేమ్ ఇప్పుడు పెళ్లిది ఎలా అయితే ఉందో అదే లుక్ అయితే కనిపిస్తుంది కదా ఇందులో కూడా. ఎలా అనిపిస్తుంది? అదే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అసలు సడన్ గా పెళ్లి చేసుకోవడం ఏంటో అదే లుక్ లో మళ్ళీ సినిమా రావడం ఏంటో. ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్ చేయనంతగా ఒక స్పెషల్ గా మంచిగా యూత్ కి అందరికి అంటే నచ్చే విధంగా తీయడం అనేది చాలా గొప్ప విషయము. సడన్ గా పెళ్లి అయ్యేంత వరకు కూడా నిజంగా జరుగుతుందా లేదా లేకపోతే ఫేక్ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. మంచిగా అసలు మంచిగా రెడీ అయ్యాడు. విజయ్ దేవరకొండ డ్రెస్ లో గానీ కాస్ట్యూమ్ లో గానీ నిజం చెప్తున్నా రష్మిక చిలుపు చిలుపు చాష్టాలకే పడిపోయి పెళ్లి చేసుకున్నాడేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే అదే గెటప్ లో సినిమా రావడం అనేది ఒక రాముడు సీత అన్న విధిలో అనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీ వాళ్ళకి నిండు హ్యాపీగా ఉండాలి. మా సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి మంచిగా అనుకుంటున్నాము. కంపల్సరీ ఈసారి ఎట్లాంటి గీతా గోవింద్ కన్నా డబుల్ ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ గానీ ఎట్లాంటి యూత్ కి ఇంకా కనెక్ట్ అయిపోయి కానీ మంచి సాంగ్సే గానీ ఎనీథింగ్ ఎట్లంటే రియల్ గా కపుల్స్ ఎట్లా ఉంటారో ఆ సినిమాలో చూపించే సాంగ్సే గానీ డైలాగ్సే గానీ ఎనీథింగ్ ఇంకా డిఫరెంట్ గా చూపించాలని చెప్పి డైరెక్టర్ మనం కోరుకున్నాం. నేను బాధపడలేదన్నా, హ్యాపీగా ఫీల్ అయిపోయా. ఎందుకంటే మనము జస్ట్ అభిమానం ఇచ్చిన అభిమానం కానీ పెద్ద క్రష్ ఏమి ఎవరు లేరు. సుధీర్కి పెళ్లి అయితే నేను బాధపడతా అంతే. మరి ఆ మాత్రం వేసుకున్నట్టుంది. ఎంత ప్రతి సినిమా కష్టపడ్డారు, ఎంతగా సంపాదించుకున్నారు. ఒక హీరో కూడా చాలా విజయ్ దేవరకొండ కష్టపడ్డారు కాబట్టి తగ్గట్టు వాళ్ళ రేంజ్ లో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఏమో వేసుకోవడం వల్లే లుక్ వచ్చిందేమో. అసలు ఎట్లా అంటే ఒక వీరులాగా ధీరులాగా చూసుకొని రష్మిక మందన చిన్న చిన్న అంటే క్యూట్ గా నవ్వడము అంతా చాలా బాగుంది. అసలు ఫస్ట్ దేవుళ్ళు మించిన ఎవరు లేరు అన్న. దేవుడు దేవుడే, వీళ్ళు మనుషులు మనుషులే. కానీ దేవుడు అంత పోల్చేంతలు ఎవరు లేరు. కానీ చూడడానికి అట్లా అనిపించారు. ఆ పోస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా వాళ్ళ కాంబినేషన్ లో మంచి మంచి ఇంకా సినిమాలు రావాలి ఇండస్ట్రీకి. కొన్ని ఏంటంటే కొత్త టాక్ వస్తుంది ఇంకా రష్మిక మందన ఇండస్ట్రీలో కనపడదు, ఆమె సినిమాలు తీయదు, వాళ్ళ అత్తగారు కండిషన్ పెట్టారని చెప్పి చిన్న చిన్న ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఆమె ఎంత చేసినా సపోర్ట్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ సపోర్ట్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం.